ఎక్స్క్యూజ్ మీ మేడం, రిసెప్షనిస్ట్ పిలుస్తున్నారు, రండి. పిలిచారా? మీరు అదితి పేషెంట్ తరపున కదా, 10,000 బిల్ అయింది మేడం. బిల్ కట్టేస్తాండి, రేపు డిశ్చార్జ్ చేస్తాం. సరే మేడం, పే చేయండి. అక్క అక్క మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. The number you have called is switched off. Please try later. హలో, కొంచెం అమౌంట్ కావాలి. పాపని హాస్పిటల్లో జాయిన్ చేశాం. ముందే అడగాల్సింది కదమ్మా, ఇప్పుడే బ్యాంక్ లోన్ కట్టొచ్చా? సరే. అన్నా, నేను సుకన్య. చెప్పమ్మా. పాపని హాస్పిటల్లో జాయిన్ చేశాం. కొంచెం డబ్బు కావాలి. అయ్యో, నిన్ననే అడగాల్సిందమ్మా. ఈరోజు మా అన్న కొడుకు వచ్చి ఏదో అవసరం ఉందని తీసుకొని వెళ్ళిండు. ఇప్పుడైతే నా దగ్గర కూడా ఏం లేవు మరి. సరే అన్నా. చెప్పండి సుకన్య. అది పాపని హాస్పిటల్లో జాయిన్ చేశాం. కొంచెం డబ్బు కావాలి. అయ్యో, పోయిన వారమే ట్రిప్కి వెళ్ళొచ్చా కదమ్మా. ఉన్న డబ్బు అంతా ఖాళీ అయిపోయింది. పాపం నువ్వు ఎప్పుడూ అడగలేదు. ఒక వారం టైం ఇవ్వు, అడ్జస్ట్ చేస్తాను. సరే. నేను సుకన్యని. పాపని హాస్పిటల్లో జాయిన్ చేశాం. కొంచెం డబ్బు కావాలి. ఒక వారంలో తిరిగి ఇచ్చేస్తాను. ఇప్పుడు నా దగ్గర డబ్బులేం లేవే. డబ్బులు సర్దుబాటు కాగానే నేనే ఫోన్ చేస్తాను, సరేనా? నీ పెళ్లి సమయంలో నీకివ్వడానికి నా దగ్గర ఏమీ లేదమ్మా. నా దగ్గర ఏదైనా ఉంది అంటే అది నీ అమ్మ వేసుకున్న చైన్ ఒక్కటే. తీసుకో. ఏమైంది? ఎక్కడికి పోయింది ఇది? దేవుడా! అయ్యో సుకన్య, ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఏం జరిగింది? ఏం లేదండి, నేనేం ఏడవట్లేదు. లేదు, అబద్ధం చెప్పొద్దు. ఏం జరిగిందో చెప్పు. శంకర్ ఏమన్నా అన్నాడా, లేకుంటే ఒంట్లో బాలేదా? లేదు, అలా ఏం లేదండి, నేను బాగానే ఉన్నాను. లేదమ్మా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఏదో జరిగిందని నీ ముఖంలో కనబడుతుంది. నీ సమస్య ఏంటో నాతో చెప్పకూడదా? నా కూతురికి యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్లో జాయిన్ చేశాం. 10,000 బిల్ అయింది. డబ్బు కట్టండి, రేపు డిశ్చార్జ్ చేస్తామన్నారు. అయ్యయ్యో, మరి శంకర్ ఏమన్నాడు? ఆయన ఇలాంటివన్నీ ఎక్కడ చూసుకుంటారండి? ఇంట్లో అన్నీ నేనే చూసుకోవాలి. ఉన్నా లేనట్టే ఉంటారు, అసలు సంబంధమే లేనట్టుంటారు.
నేను చాలా మందికి ఫోన్ చేశాను, ఎవరు లేవన్నారు. మా నాన్న ఇచ్చిన చైన్ కూడా కనిపించట్లేదు. ఏం చేయాలో, దాన్ని ఎలా డిశ్చార్జ్ చేయాలో అర్థం కావట్లేదు. నువ్వేం బాధపడకు, నేనున్నాను. నువ్వు నా చెల్లెలు లాంటి దానివి. నా చెల్లెలకు ప్రాబ్లం అయితే నేను ఇలా ఊరుకుంటానా? నువ్వు భయపడకు, ఏడవకు. నువ్వు ఒక పని చెయ్యి, రేపు శిల్పి హోటల్ దగ్గరికి రా 12 గంటలకు. నేను నీకు డబ్బులు ఇస్తాను. నువ్వు బాధపడకు సుకన్య. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.